సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో జల మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ అనూషా స్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్డబ్ల్యూఎస్ఎస్సి పుట్ట వెంకటరెడ్డి, డిఈలు యాదగిరి, నర్సింహులు, ఏఈ దివ్య, ఎంపీఓ శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ మిషన్ భగీరథ నీటిని వినియోగించేలా కృషి చేస్తామని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ఎస్సి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్ఓ నీరు, మిషన్ భగీరథ నీరు, గ్రామాల్లోని బోర్ నీటిపై పరీక్షలు నిర్వహించి ఏ నీరు మంచిదో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. మిషన్ భగీరథ నీటిలో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని, ఆర్ఓ నీటిలో కెమికల్స్ ఉంటాయని వివరించారు. ఆర్ఓ నీటిని అధికంగా వినియోగించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని, గ్రామ ప్రజలందరూ మిషన్ భగీరథ నీటిని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదర్శన్, మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలనసు, వివిధ శాఖల అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది రసూలాబాద్ విలేజ్ కొమరవెల్లి మండల్. ఈరోజు మా విలేజ్లో జల మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి గాను విచ్చేసిన వాళ్ళందరికీ, అలాగే మా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు. మా విలేజ్ని ఈ మహోత్సవానికి ఎన్నిక చేసుకొని మా విలేజ్కి మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేస్తున్నారని అనుకుంటున్నాను. రసూలాబాద్ విలేజ్లో మొన్న జల మహోత్సవం కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి గౌరవ సర్పంచ్ గారు మరియు పాలకవర్గము, నాతో పాటు మా ఇంజనీర్, మిషన్ భగీరథ ఇంజనీర్లు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. దీనికి మెయిన్ గ్రామంలో మిషన్ భగీరథ నీరుకి, బోర్ వాటర్కు మరియు ఆర్ఓ వాటర్కు వాటిని ఏమి డిఫరెన్స్ ఏముంది, ఏమి తేడా ఉంది, ఏ నీరు తాగితే మంచిదనేసి చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా వీళ్ళందరికీ మిషన్ భగీరథలో ఉన్న పిహెచ్ వాల్యూ అవుతుంది, టీడీఎస్ వే అవుతుంది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం జరిగింది. ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళు తాగుతామనేసి ప్రతిజ్ఞ చేశారు. ఇదే ప్రతిజ్ఞ చేసి కొనసాగించి ఫ్యూచర్లో కూడా మిషన్ భగీరథ నీటిని మంచిగా వాడుకొని మిగిలిన నీటి వనరులను కూడా మంచిగా కాపాడుకుంటారని, నీటి మన ఓహెచ్ఎస్ఆర్ వీటన్నిటి కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకొని మిషన్ భగీరథ నీరు తాగాలనేసి నేను ఆశిస్తున్నాను.